ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈ రోజు వీడియో వచ్చేసరికి కార్తీక మాసం కదండి, మొదటి సోమవారం ఇలా చేసుకున్నాను అనమాట. చూడండి. ఓకే, లెట్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసరికి కృష్ణా నది దగ్గరికి వచ్చేసామండి. మా విజయవాడలో కృష్ణా నది ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాను అనమాట. కృష్ణ దగ్గరికి వచ్చేసి ఇక్కడ తలస్నానం చేసుకొని పూజ చేసుకుందామని వచ్చాను. ఓకే, ఇదంతా చూసారు కదా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కృష్ణ మహారతులు ఇస్తారనమాట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు ఇస్తారు. చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ కృష్ణలో మునగలు ఇవ్వలేదండి, ఇలా పంపులు పెట్టారనమాట. సో ఇలాగా తలస్నానం ఇక్కడే చేసుకుని పూజ అది చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ తలస్నానం చేసుకున్నాను అనమాట. చాలా బాగా జరిగిందండి పూజ వల్ల, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి కార్తీక మాసంలో సోమవారం పూజ అనేది, అందుకే నాకు చాలా స్పెషల్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇలాగా తలస్నానం అది చేసుకొని ఇంకా పూజ మొదలు పెట్టుకున్నానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి చూడండి, ఇలాగా గచ్చుని నీళ్ళతో కడుక్కొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత పసుపు అనేది రుద్దుకొని అలాగా పసుపు అనేది చేసుకున్నాను అనమాట. అలా రుద్దుకొని తర్వాత పద్మ ముగ్గు వేసానండి. ఇంకా తర్వాత పక్కన ముగ్గులు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా వాటి మీదే పసుపుతో అలాగే సేమ్ ముగ్గు వేసాను. ఆ తర్వాత కుంకుమతో కూడా సేమ్ అలాగే ముగ్గు వేసాను అనమాట. వేసుకొని ఇంకా అక్కడ అక్షంతలు అది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం గౌరమ్మని వినాయకుడిని చేసుకోవాలి కదండి. తామలపాకు మీద పెట్టుకొని అలా చేసుకున్నాను అనమాట. తర్వాత పసుపు, ఇంకా అలా పసుపుతో చేసుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇంకా అక్కడ పెట్టాను అనమాట. పద్మం మీద ఆ ముగ్గు మీద పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఇంకా అక్షంతలు వేసుకోవాలండి. ఇంకా అక్షంతలు అనేది అక్కడ వేసేసిన తర్వాత పువ్వులు పెడుతున్నాను. పువ్వులు ఇంకా మన గౌరమ్మని వినాయకుడిని అందంగా మనమే మలుచుకోవాలి కదండి. ఇంకా అలాగా అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా పువ్వులు పెట్టేసి ఇంకా పక్కన కూడా ఇంకా అలా పువ్వులు అవి తుంచి మొత్తం అంతా వేసాను అనమాట. చాలా అందంగా చేసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా అలాగా పువ్వులు అది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి దీపం పెట్టుకున్నాను. చూడండి, దీపం అది ఇంకా ఒత్తులది ముందే రాత్రి పెట్టుకున్నామండి. పెట్టుకొని ఇంకా తర్వాత తెచ్చుకొని ఇంకా అలాగా దీపం అది పెట్టుకున్నాను. ఆ తర్వాత అగరబత్తులు కూడా వెలిగించుకొని ఇంకా గౌరమ్మకి, వినాయకుడికి, కృష్ణమ్మకి, కృష్ణానదికి ఇంకా అలాగా ధూపం అది సమర్పించేసిన తర్వాత ఇంకా నేను కూడా అది తీసుకున్నాను అనమాట. ఆ ధూపాన్ని అలాగే ఇంకా చూసుకొని ఇంకా అలా దండం పెట్టుకొని ఇంకా అలా అగరబత్తిని చూసారా అలాగా తిప్పుకొని ఇంకా అలా చేసుకొని ఇంకా ఆ తర్వాత అగరబత్తిని ఇంకా అలా ఎదర పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా చాలా బాగా అనిపించిందండి. చాలా చాలా బాగా జరిగింది. ఇవాళ మాత్రం చాలా స్పెషల్ అనిపించింది నాకు. ఇంకా అలా ఇంకా పెట్టుకొని చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి. ఈ కార్తీక మాసంలో మనం శివయ్యకి ఏం కోరుకున్నా కూడా చాలా బలంగా మనం కోరుకోవాలి, కానీ మన శివయ్య మనకి ఖచ్చితంగా తీరుస్తాడు. అలాగే మీ అందరికి కూడా మీ కోరికలన్నీ కూడా తీర్చాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగా దండం పెట్టుకున్నానండి. అలా చేసుకొని బాగా దండం పెట్టుకున్నాను. ఇంకా అలాగా ఇచ్చుకొని బాగా దండం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి హారతి ఇచ్చాను. హారతి ఇచ్చినప్పుడు అయితే చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చిందండి. గూస్ బంప్స్ అనిపించినాయి. చేతులు అలా పెట్టుకొని ఇచ్చేసరికి మనకు సెగ తగిలిన దేవుడి దగ్గర మనకు అది తక్కువే అనిపిస్తుంది కదండి. చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ ఇలాగా గుళ్ళకి అలాగ తిరుగుతూ ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్తే నాకు, అందుకనే వెళ్తూ ఉంటాను ఎక్కువగా. అలా పూజలు చేసుకున్నాను. చాలా బాగా జరిగింది అండి. ఇంకా అక్కడ పూజ, ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ గౌరమ్మని ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలిపేశానండి. కలిపేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా అక్కడి నుంచి పాత శివాలయం, విజయవాడలో పాత శివాలయం ఉంటుందండి. ఇక్కడ శివుడు ఉంటారు. శివయ్య చాలా పవర్ఫుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఎంతమంది ఉన్నారో. ఇంకా మరి ఉంటారు. ఇవాళ ఫస్ట్ సోమవారం కదండి. ఇంకా అట్లా చాలా మంది ఉన్నారనమాట. చూసారుగా ఎలాగ పువ్వులతో ఎంత బాగా మంచిగా డెకరేషన్ అయితే చేశారో. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. చాలా బాగున్నాడండి శివయ్య అనేది. ఇంక ఇక్కడ కూడా సేమ్ అలాగే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడలాగే పూజ చేసుకున్నాను. చూడండి, ఇంకా అలా దీపం అది పెట్టుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను. చేసుకున్న తర్వాత నేను ఆ హారతి తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ శివయ్య కూడా అలా హారతి ఇచ్చేసాను. తర్వాత ఇంకా అక్కడ చూసారుగా ఇంకా ఇలాగా సేమ్ ఇంకా అట్లాగే ఎలా చేశాను అక్కడ కృష్ణ దగ్గర ఎలా పూజ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ కూడా అలాగే పూజ చేసుకున్నాను. అందరూ ఇలా దీపాలు పెడతారు కదండి. ఇంకా నేను కూడా అక్కడ దీపం పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఇంకా మంచి ఫొటోస్ వస్తాయి అనమాట. చూసారుగా ఎంత బాగుందో ఈ ఫోటో. అండ్ నేను బియ్యం పిండితో కూడా మంచిగా ప్రమిదలా చేసుకుని దీపం అది పెట్టుకున్నానండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసరికి ఇంకా అలా నది దగ్గర ఫోటో దిగాను. అండ్ ఇది వచ్చేసరికి శివాలయంలో ఫోటో దిగాను. ఫోటో ఇది చాలా బాగా వచ్చింది కదండి. అండ్ మా ప్రకాశం బ్యారేజ్
అండ్ తర్వాత అదే కృష్ణానది దగ్గర చాలా చాలా బాగుంటుంది. ఇది శివాలయం లోపల అనమాట, బయట అనమాట. ఇంక లోపల కూడా ఉండి పక్షులు ఇచ్చే క్లైమేట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.